హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అండా బుజ్జి అన్నమాట. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 గుడ్లు తీసుకున్నాను. వాటిని ఒక బౌల్‌లో వేసుకొని మొత్తం మిక్సింగ్ చేయాలి. మిక్స్ చేయాలన్నమాట ఎగ్స్‌ని. అలా చేసిన తర్వాత దీనికి 3 గుడ్లకు సరిపడి ఒక కప్పు ఆనియన్స్ తీసుకోవాలి. ఉల్లిగడ్డలు కట్ చేసినవి. ఆ తర్వాత కొంచెం తగినంత నూనె తీసుకొని అందులో ఈ ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి లైట్‌గా. అలా 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కూడా ఫ్రై చేయాలి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు తీసుకొని కలుపుకోవాలి. అలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం ఒక చిన్న స్పూన్ కారం తీసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, అండా బుజ్జి కాబట్టికి చపాతీలోకి కారం ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత ధనియాల పౌడర్ తీసుకోవాలి. అలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా చిటికెడు ఉప్పు తీసుకోండి, లేదా అవసరం లేదు, మీ ఇష్టం తినేదాన్ని బట్టి. తర్వాత మిక్సీ చేసుకున్న ఎగ్స్ని అందులో వేసి కలుపుకోవాలి. అలా పైనుంచి వేయాలి అన్నమాట, డైరెక్ట్గా ఎగ్స్ అందులో వేయొద్దు. ఇలా మిక్సింగ్ చేసి అలా వేసి కడాయిని అలా రౌండ్గా తిప్పుకోవాలి. సైడ్లో పెట్టి మొత్తం పైకి వచ్చే వరకు ఎగ్స్. అలా చేసిన తర్వాత దాన్ని మూత పెట్టండి. అలా మూత పెట్టిన తర్వాత చూడండి మొత్తం మంచిగా ఉబ్బుతుంది అన్నమాట, పైకి వస్తుంది. అలా వచ్చినప్పుడు మొత్తం కలుపుకోవాలి. అలా మొత్తం చిన్న చిన్నగా కలుపుకోవాలి. మొత్తం చిన్న ముక్కలు అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా అండా బుజ్జి ఇలా చేస్తే బాగుంటుంది చపాతీలోకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్ అనమాట. కర్రీ లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక పుల్కాలలో కూడా చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా తినొచ్చు అన్నమాట. అంతేనండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి.